హాయ్ అండి, మీరందరూ బాగున్నారా? తోటకూర ఎప్పుడు తయారు చేసే విధానం, పదార్థాలు: ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనపప్పు, కరివేపాకు, ఎండుమిరగాయలు, ఎల్లుల్లిపాయలు. తోటకూర శుభ్రం చేసుకుని కడుక్కోవాలి, శుభ్రంగా కోసుకోవాలి. అవి ముక్కలు గట్ట తీసుకుని బాగున్నదో లేదో చూసుకుని తీసుకోవాలి. అయ్యో అలా చిన్న ముక్కల కింద కోసుకోవాలి. తోటకూర అంతా అలాగే చేసుకోవాలి. కడిగేసుకున్నాం కదా, శుభ్రంగానే ఉడకపెట్టుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకుంటున్నాను. స్టవ్ మీద పెట్టుకుని ఉడికిందో లేదో చూస్తున్నాను. ఉడికిపోయింది, కట్టేసుకున్నాను, దించేస్తున్నాను. చిల్లుడి గిన్నెలో వేసుకుంటున్నాను. చల్లారి పెట్టుకుంటున్నాను. నీళ్ళు ఉంటాయి కదా, పిసుక్కోవాలి. అది వాటర్ అంతా వంచేయాలి. ఉప్పు వేసుకోవాలి, 2 స్పూన్లు ఉప్పు, పసుపు, చిటికెడు పసుపు, కలుపుకోవాలి. ఉప్పు పసుపు పట్టాలి కదా బాగానే, అందుకు ఉప్పు పసుపు బాగా పడుతుందని కలుపుకున్నాను కదా. పానం పెట్టి ఆయిల్ వేస్తున్నాం. ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాం. ఎల్లుల్లిపాయలు వేపుతున్నాం. తగినంత ఆయిల్ వేసాను కదా, ఎల్లుల్లిపాయలు వేసుకుని వేపుకుంటున్నాను. ఆవాలు, మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, ఎండుమిరగాయలు, కరివేపాకు అవన్నీ వేసుకుని బాగా దోరగా వేపుకోవాలి. వేసుకున్నాం కదా, కలిపి పక్కన పెట్టినాను కదా తోటకూర, అది అందులో వేసుకోవాలి. వేగిపోయి కదా తోటకూర వేసుకున్నాను, బాగా కలుపుకోవాలి. కూర రెడీ. టేస్ట్ చేస్తున్నారు. చాలా బాగుంది, సూపర్. చాలా బాగుంది, సూపర్. మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.